గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 4th సైన్స్ చెప్పుకుందామా. ముందుగా మీరు ఏం చేస్తారంటే వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 25 ఓపెన్ చేయండి. థర్డ్ లెసన్ అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, పేజ్ నెంబర్ 25. వర్క్ బుక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ మీరు గ్రామర్ పార్ట్ మాత్రం అంటే బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, న్యూ వర్డ్స్, చూసింగ్ ఇవి మాత్రమే అడిగాను నేను. క్వశ్చన్స్ చదువుతాం. మనం ఎగ్జామ్లో మనం క్వశ్చన్స్ ఏం పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం క్వశ్చన్స్ చదువుతాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ హెబిటేట్? గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెబిటేట్స్. చూడండి, అసలు హెబిటేట్ అంటే ఏంటి? ద న్యాచురల్ సరౌండింగ్స్ ఆర్ ద ఎన్విరాన్మెంట్ in which an animal or a plant lives is called its habitat. Example, water, land. ఇది కూడా వాటర్, ల్యాండ్ కూడా ఒక హెబిటేట్కి ఎగ్జాంపులే కదా. తర్వాత గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. 2 టెరిస్ట్రియల్ ప్లాంట్స్. టెరిస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏం చెప్పుకున్నామో మనం ల్యాండ్ మీద ఉండే ప్లాంట్స్ అనమాట. మనం ఏ ప్లాంట్ అయినా చెప్పుకోవచ్చు. నేను ఇక్కడ క్యాక్టస్ ప్లాంట్, పైన్ ట్రీ అని చెప్పాను కదా మీకు. తర్వాత 2 ఫ్లోటింగ్ ప్లాంట్స్. ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటే పైన తేలుతూ ఉంటాయి, అవి నీటిలో ఉంటాయి అన్నమాట. ఏంటి అవి? టక్వీడ్, వాటర్ హైచ్నీత్. నెక్స్ట్ సి, 2 యానిమల్స్ దట్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. వాటర్లోనూ ఉంటాయి, ఇటు ల్యాండ్ మీద కూడా ఉంటాయి. అవి ఏంటివి? సాల్మండర్ అండ్ ఫ్రాగ్. మళ్ళీ ఒకసారి చదువుతారు. ఈ పేజ్ నెంబర్ 25 చదవాలమ్మా మీరు. What is habitat? Give examples of different types of habitats. The natural surroundings or the environment in which an animal or a plant lives is called its habitat. Example, water and land. Give examples of the following. 2 terrestrial plants, cactus plant, pine tree. 2 floating plants, duckweed and hyacinth. 2 animals that live both on land and in water, సాల్మండర్ అండ్ ఫ్రాగ్. ఈ 2 క్వశ్చన్స్ చదవాలి. ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం? లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ప్లాంట్ గురించి చెప్పుకున్నాం. లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ప్లాంట్. లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ప్లాంట్లో ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుందో చెప్పాను? సీడ్ జర్మినేషన్ కూడా వస్తుందమ్మా మనకి ఇక్కడ. ఫస్ట్ లీఫ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత క్వార్టర్లీడాన్స్గా డివైడ్ అయ్యి ప్లాంట్ గ్రో అవుతుంది. ఇలా సీడ్ జర్మినేషన్ అనేది జరుగుతుంది. ఈ సీడ్ జర్మినేట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? వాటర్, ఫుడ్, వార్మ్త్ అని చెప్పుకున్నాం నిన్న మనం. వార్మ్త్ అంటే ఏం కాదు, ఎయిర్. ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది? అది లీఫ్లో ప్రిపేర్ చేసుకునేది. దాని లీఫ్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఏంటి? ఫోటోసింథసిస్. ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఈ రూట్స్ సాయిల్లో ఫిక్స్ అయి ఉంటాయి. ఫిక్స్ అయినప్పుడు మనం వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ స్టెమ్ ద్వారా బ్రాంచెస్ నుంచి లీవ్స్కి వెళ్తాయి. లీవ్స్లో ఏం జరుగుతుంది? ఈ వాటర్, వార్మ్త్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అంటే ఫోటోసింథసిస్లో మెయిన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్లో సన్లైట్ అనేది మెయిన్ అనమాట. సన్లైట్ ఆల్రెడీ ప్లాంట్స్ ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ ఏం రిలీజ్ చేస్తాయి? ఆక్సిజన్. ఇది తీసుకుంటుంది, ఇది ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తుంది. ఈ రెండింటిని అసలు మనం కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ని ఏమనుకున్నాం? ఎయిర్ కదా. ఎయిర్. ఈ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ రిలీజ్ అయిన తర్వాత ఈ సన్లైట్తో లీఫ్లో స్టొమాటా ద్వారా
టొమాటో అనే ప్రాసెస్లో అది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇలా ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. ఇప్పుడు ప్లాంట్లో పార్ట్స్ ఏమేమి చెప్పుకున్నాం నిన్న మనం? రూట్, స్టెమ్, లీఫ్, అలాగే ఫ్లవర్స్, ఫ్లవర్, ఫ్రూట్స్, ఫ్లవర్, ఫ్రూట్. ఓకే, ఫ్లవర్ నుంచి ఫ్రూట్గా మారుతుంది అనమాట. అంటే ఫ్లవర్ లేకుండా ఫ్రూట్ అనేది రాదు. నిన్న మనం లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ప్లాంట్ చెప్పుకున్నప్పుడు సీడ్, తర్వాత ప్లాంట్, తర్వాత ఫ్లవర్, నెక్స్ట్ ఫ్రూట్, తర్వాత రైపెన్ అంటే పండుతుంది అనమాట. పండిన ఫ్రూట్ల నుంచి మనకి ఏమొస్తాయి? సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ మళ్ళీ జర్మినేట్ అవుతుంది. జర్మినేట్ అయ్యి ప్లాంట్ వస్తుంది. ప్లాంట్ నుంచి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ నుంచి డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ మనకి వస్తాయి. ఈ లైఫ్ సైకిల్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఓకే, టుడే we are discussing about life cycle of a butterfly. Life cycle of a butterfly. లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 47లో ఉందమ్మా. ఓపెన్ చేయండి. లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై ఓపెన్ చేయాలి. తర్వాత ఇవి ఈ పార్ట్ ఎగ్స్ అన్నమాట. ఎగ్స్ ఫస్ట్ పార్ట్ దేనికైనా ఎగ్స్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ caterpillar, that is larva. మనం పిక్చర్ వేసుకుందాం. caterpillar. సెకండ్ స్టేజ్ ఏంటమ్మా? caterpillar. దాన్ని మనం ఏమన్నా లార్వా. నెక్స్ట్ స్టేజ్ ప్యూపా. నెక్స్ట్ స్టేజ్ ఏంటమ్మా? ప్యూపా. నెక్స్ట్ స్టేజ్ ప్యూపా. లాస్ట్ స్టేజ్ దట్ ఈస్ బటర్ఫ్లై. That is butterfly. Last stage butterfly. ఓకే, పేజ్ నెంబర్ 47 తీసారా అందరూ? చూడండి.
లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై. ఇన్సెక్ట్స్ రీప్రొడ్యూస్డ్ బై లేయింగ్ ఎగ్స్. ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయంట, ఎగ్స్ని లేయింగ్ చేస్తారు. ద ఎగ్స్ హ్యాచ్ టు ప్రొడ్యూస్ లార్వా విచ్ పాసెస్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ బిఫోర్ దే బికమ్ ఫుల్లీ గ్రోన్ అడల్ట్ ఇన్సెక్ట్. ఈ ఎగ్స్ నుంచి ఏమొస్తుంది, లార్వా. లార్వా నుంచి ప్యూపా, ప్యూపా స్టేజ్ నుంచి బటర్ఫ్లై స్టేజ్, అడల్ట్ ఇన్సెక్ట్ వస్తుంది. లెట్ us learn about the life cycle of an insect, a butterfly. Butterflies go through 4 life stages. 4 life stages ఉన్నాయి కదా, 1 2 3 4. These are the 4 life stages of butterfly. Okay, tiny eggs are laid by female butterfly on a leaf. Female butterfly ఏం చేస్తుంది, eggs ని leaf మీద పెడుతుంది. Female butterfly leaf మీద eggs ని పెడుతుంది అన్నమాట. అరౌండ్ 5 days ఆఫ్టర్, అంటే 5 days తర్వాత ఏం జరుగుతుంది, త్రో worm like creature hatch from the eggs. These are called larva. 5 days తర్వాత ఏమవుతుంది, దాంట్లో నుంచి లార్వా అనే చిన్న క్రీచర్ బయటకు వస్తుంది. ద లార్వా ఆఫ్ ఏ బటర్ఫ్లై ఈజ్ కాల్డ్ క్యాటర్పిల్లర్. ఈ లార్వానే మనం ఏమన్నాం, క్యాటర్పిల్లర్, CATERPILLAR, క్యాటర్పిల్లర్. ఇన్ ద ప్రైమరీ ఈటింగ్ అండ్ గ్రోయింగ్ స్టేజ్ ఆఫ్ ద ఇన్సెక్ట్. ఈ స్టేజ్లో ఏం చేస్తుంది, ఇది బాగా గ్రో అవుతుందంట. ఈటింగ్ అండ్ గ్రోయింగ్ స్టేజ్, ఈటింగ్ అండ్ గ్రోయింగ్ స్టేజ్. ఎలా గ్రో అవుతుంది, ఆ లీవ్స్నే తిని అది గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఏమో ఫిమేల్ బటర్ఫ్లై లీఫ్ మీద ఎగ్ని హ్యాచ్ చేస్తుంది. తర్వాత 5 daysకి చిన్న వామ్ లైక్ క్రీచర్ ఏర్పడుతుంది. ఆ వామ్ లైక్ క్రీచర్ని ఏమన్నాం, లార్వా అన్నాం. ఈ లార్వానే ఇంకా ఏమనొచ్చు, క్యాటర్పిల్లర్. ద లార్వా ఆఫ్ ఏ బటర్ఫ్లై ఈజ్ కాల్డ్ క్యాటర్పిల్లర్. ఈ స్టేజ్లో ఏం చేస్తుంది, ఈటింగ్ అండ్ గ్రోయింగ్ స్టేజ్. దీంట్లో బాగా తిని గ్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ ఫుల్లీ గ్రోన్ క్యాటర్పిల్లర్ ఎంటర్స్ ఇంటూ 3rd స్టేజ్. ఇది 3rd స్టేజ్ అనమాట. ఈ 3rd స్టేజ్ని ఏమంటారు, ప్యూపా. వాట్ ఈస్ దట్, ప్యూపా, PUPA, ప్యూపా. దిస్ ఈస్ ద రెస్టింగ్ ఆర్ ద transformation stage in which the caterpillar hide inside the chrysalis. అది ఏం చేస్తుందంట, ఇది హైడింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో అది ఏం చేస్తుంది, దాక్కొని ఉంటుంది లోపల, ప్యూపా స్టేజ్లో బటర్ఫ్లై. ఆ లోపల ఇన్సైడ్ ఉన్న క్యాటర్పిల్లర్ని ఏమంటారంటే క్రిసాలిస్. ద క్రిసాలిస్ కెన్ బి ఫౌండ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీవ్. అది మనకి ఎక్కడ హ్యాంగ్ అయ్యి ఉంటుంది, లీఫ్కి సర్ఫేస్లో, లీఫ్కి కింద పార్ట్లో హ్యాంగ్ అయ్యి ఉంటుంది. మనం ఆల్రెడీ క్యాటర్పిల్లర్ స్టేజ్లో ఉన్న క్యాటర్పిల్లర్స్ని చూసే ఉంటాం మనం, చెట్ల దగ్గర కానీ ఇంటి సరౌండింగ్స్లో చూస్తాం. తర్వాత మనకి ఈ ప్యూపా స్టేజ్లో అవి మనకి ఎక్కువ కనిపించవు, హైడ్, దాక్కుంటాయి అన్నమాట. ఎక్కడ దాక్కుంటాయి, లీఫ్కి కింద బాట్లో దాక్కుంటాయి అన్నమాట. ద క్రిసాలిస్ కెన్ బి ఫౌండ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. డ్యూరింగ్ దిస్ స్టేజ్ ద ప్యూపా డెవలప్డ్ ఇంటూ అన్ అడల్ట్. అది తర్వాత ఏమవుతుంది, అడల్ట్గా మారుతుంది. ఫ్రమ్ ద ప్యూపా ఎమర్జెస్ ద బటర్ఫ్లై. తర్వాత ఏం చేస్తుంది, తొందరగా దాంట్లో నుంచి బటర్ఫ్లై అనేది వస్తుంది. ద అడల్ట్ బటర్ఫ్లై లీవ్స్ ఓన్లీ ఫర్ ఏ షార్ట్ టైం. కొంచెం టైంలోనే అది బతుకుతుంది. ఇట్ లే ఎగ్స్ అండ్ ద లైఫ్ సైకిల్ బిగిన్స్ ఆల్ ఓవర్ అగైన్. అది కొన్ని రోజులు బటర్ఫ్లైగా, అంటే అడల్ట్ బటర్ఫ్లైగా ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ ఎగ్స్ని హ్యాచ్ చేస్తుంది. అది ఈ ఎగ్స్ హ్యాచ్ చేసేది ఏంటి, ఫిమేల్ బటర్ఫ్లై. మళ్ళీ ఆ లైఫ్ సైకిల్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. ఫిమేల్ బటర్ఫ్లై ఎగ్స్ పెట్టిన తర్వాత చిన్న లార్వా వస్తుంది. ఆ లార్వానే క్యాటర్పిల్లర్ అంటారు. ఇది ఈటింగ్ అండ్ గ్రోయింగ్ స్టేజ్. తర్వాత అది ఏమవుతుంది, కొన్ని రోజులకి ప్యూపా స్టేజ్కి వస్తుంది. ఇది హైడింగ్ స్టేజ్. ఎక్కడ ఉంటుందంట, లీఫ్కి సర్ఫేస్లో ఉంటుంది, కింద పార్ట్లో ఉంటుంది అన్నమాట. తర్వాత కొన్ని రోజులకి అది లోపలే ఉండి వెంటనే
అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత అవి వెంటనే బటర్ఫ్లైగా మారుతుంది. ఈ బటర్ఫ్లై కొన్ని రోజులు మాత్రమే అలా ఉండి తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఎగ్స్ని ఫామ్ చేస్తుంది. లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై. దీన్ని లైఫ్ సైకిల్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, 1 2 3 4. ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఎగ్స్ స్టేజ్. సెకండ్ స్టేజ్ caterpillar or larva, this is eating and growing stage. Next third one pupa, this is hiding stage. Next adult butterfly, fourth stage. Excreta చూడండి. The Queen Alexander's bird wing is the largest butterfly in the world. వరల్డ్ లో లార్జెస్ట్ బటర్ఫ్లై ఏంటంట, Queen Alexander's ఇది లార్జెస్ట్ బటర్ఫ్లై అంటే ఈవిడ దగ్గర ఉన్న బటర్ఫ్లై. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ న్యూ గునియా. ద వింగ్స్ స్పాన్ ఆఫ్ ద ఫిమేల్ బటర్ఫ్లై ఈజ్ స్లైట్లీ మోర్ దాన్ 25 సెంటీమీటర్స్. ఈ క్వీన్ అలెగ్జాండ్రియాస్ దగ్గర ఉన్న బటర్ఫ్లై వింగ్ వచ్చే 25 సెంటీమీటర్స్. అంటే వరల్డ్లో చాలా లార్జెస్ట్ బటర్ఫ్లై ఎక్కడుంది, క్వీన్ అలెగ్జాండ్రియాస్ దగ్గర ఉంది. అది ఎక్కడ ఉందంట, న్యూ గునియా. ఓకే, ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. తర్వాత లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ సిల్క్ మాత్ చెప్పుకుందాం.